ఈ మధ్యకాలంలో జరిగిన 2-3 సంఘటనలు. ఫస్ట్ మనం విజయవాడ సంఘటన తీసుకుందాం. 11 సంవత్సరాల వరకు ఒక అమ్మాయిని ఇంట్లో ఉంచడం అనేది, అక్కడ ఉన్నామే అత్తనే, లోపలికి వెళ్తే కూడా బయటికి రానివ్వట్లేదని విజువల్లో కనబడుతున్నది. ఒక మనిషి పట్ల ఒక మనిషి, ఒక మహిళ పట్ల ఒక మహిళ, ఎవరైనా సరే కనీసం చూపాల్సినంత అది లేకపోవడాన్ని, దీనికి లోపం ఏమిటి, ఎక్కడ జరిగింది ఇది? ఒకటి ఏమంటే, మనం దీన్ని జనరలైజ్ చేయడం అనేది సాధ్యం కాదు. మన క్రైమ్ రేటు పెరుగుతున్న మాట వాస్తవం, క్రూరత్వం యొక్క స్థాయి పెరుగుతున్న మాట వాస్తవం. అది జనరలైజ్ చేయడం అనేది సరైంది కాదు. ఒకటి, సమాజంలో సంక్షోభం ఉన్నమాట నిజం, సమాజంలో హింస పెరుగుతున్న మాట నిజం. సమాజంలో హింస యొక్క ప్రభావం కానీ, సమాజంలో ఉంటున్న కల్లోల పరిస్థితి యొక్క ప్రభావం కానీ అందరి మీద ఒకే రకంగా పనిచేయదు. ఇప్పుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మానవత్వాన్ని పోకుండా కాపాడుకోగలిగిన వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు. వాళ్ళే మెజారిటీగా ఉన్నారు అసలు. లేకపోతే మనం సమాజంలో ఇలా ఉండలేం. కొంతమంది ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారు అంటే, వాళ్ళని వ్యక్తులుగాను చూడాలి, సమాజంలో వచ్చిన ప్రభావాలు ఏవి వాళ్ళని అలా పురుకొల్పాయి అనేది కూడా చూడాలి. మీరు చెప్పిన కేసులో ఒకటి, అత్తగారు అట్లా ఎందుకు ప్రవర్తించింది? అత్తగారి ఆధిపత్యం అనేది పురుషుడి వైపు నుంచి, కొడుకు వైపు నుంచి వస్తుంది. పురుషాధిక్య సమాజంలో పురుషుడి వైపు నుంచే ఆ పవర్ రిలేషన్ స్టార్ట్ అవుతుంది. రెండోది, అత్తగారు మానవత్వంతో ఉండకూడదా కోడలి పట్ల అంటే, ముందు అసలు కోడలి పట్ల అత్తగారు ఆధిపత్యంతో ఉండాలనేది మన సమాజం చిన్నప్పటి నుంచి అందరికీ నేర్పించింది. కోడలు భయపడుతూ ఉండాలి, అత్తగారు ఆధిపత్యం వహించాలి. ఇది కొంత కారణం. రెండో కారణం, మరి ఇది సమాజం నేర్పించినప్పుడు ప్రతి అత్త ఇలాగే ఉండాలి కదా అంటే, నువ్వు ఎంత పొందుతావో అంతే తిరిగిస్తావని ఒక సామెత ఉంది. మరి ఆ అత్తగారు జీవితంలో ఏం అనుభవించింది, ఏ స్థాయిలో అనుభవించింది, భర్త నుంచి, అత్తమామల నుంచి అనే దాన్ని బట్టి కూడా ఆమె యాటిట్యూడ్ ఆధారపడి ఉండొచ్చు. ఇది రెండో అంశం. మూడో అంశం, వ్యక్తిగతంగా కూడా ఒక ఛాయిస్ ఉంటుంది. నా అత్త అత్తమామలు ఇలా ప్రవర్తించేంత మాత్రాన, నేను బాధితురాలనైనంత మాత్రాన, నేను ఆ పొజిషన్లోకి వచ్చాక నేను ప్రతీకారం తీర్చుకోవాలనే భావన అందరికీ రాదు. కొంతమందికి వస్తుంది. కొంతమందిలో కొంతమంది మాత్రమే ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే సైకాలజీ ఏం చెప్తుందంటే, సమాజంలో ఒక 2-3% ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. పరిస్థితులు అనుమతిస్తే, అనుమతించకపోతే మీరు అణిగిపోయి ఉంటారు. అనుమతించే పరిస్థితి ఉంటే, ఆ సానుకూల పరిస్థితి ఏర్పడితే పుట్టగొడుగులు పుట్టినట్టుగా ఈ వీళ్ళ మనసులో ఈ వికృతమైన హింసాకాండ నృత్యం చేస్తుందన్నమాట. కాబట్టి ఆ పరిస్థితులు, ఇప్పుడు ఆ కొడుకున్నాడు, తల్లి చెప్పింది వినవలసిన అవసరం కానీ, లేకపోతే తల్లి దాన్ని మనసులో పెట్టుకోవాల్సిన అవసరం కానీ అతనికి ఎందుకుంది? తమ్ముడు తల్లి చెప్పారట, తమ్ముడో అన్నం ఏం చెప్పారు అంటే, నీ భార్య మంచిది కాదనో ఇంకోటనో చెప్పుంటారు. అంతకంటే ఏం చెప్తారు? భార్యశీలం మీద అనుమానించవచ్చు, భర్త అనుమానిస్తే భార్యను ఏమన్నా చేయొచ్చు అనే సంస్కృతి మనకి ఎంత పురాతనమైంది చెప్పండి మీరు నాకు. గర్భవతిని అడవులకు పంపించినంత పురాతనమైంది కదా అది. కాబట్టి మనం ఈ వేటిని నిలబెట్టుకుంటున్నాము పాతకాలపు బర్బరత్వంలో, వేటిని మనం కొత్తగా పొందాలనుకుంటున్నాము అనే విషయం మీద కలగాపులగం అయిపోయి మనకు స్పష్టత లేకుండా పోయింది. ఈ వెనకబాటుతనం మీద, ఈ వెనకబడిన ఆలోచనల మీద. రెండో వైపు నుంచి ఈ నాగరిక సమాజం, ఆధునిక సమాజం ఇస్తున్న వికృతత్వం కూడా ఒక తీవ్రమైన ప్రభావాన్ని ఇస్తోంది. ఏంటి వికృతత్వం? నీ గురించి నువ్వు తప్ప ఇంకొకటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ గురించి నువ్వు ఆలోచించడంలో ఇదివరకు కొంతవరకు స్వార్థం అంటే కుటుంబ పరిధి ఉండేది. ఒకప్పుడు మనం తెగల్లో ఉన్నప్పుడు తెగ మొత్తం సంక్షేమమే నీ సంక్షేమంగా ఉంది. అక్కడి నుంచి కాదు బాబు మా ఊరు వచ్చింది, మా ఊరు నుంచి కూడా మా కులం, లేకపోతే మా ఇళ్ళు, మా అన్నదమ్ముల కుటుంబాలు, అక్కడి నుంచి వచ్చి ఇవాళ మా కుటుంబం నుంచి కూడా ఇప్పుడు అయిపోయింది జనరేషన్ జెడ్లో. ఇప్పుడు నేను, నా కుటుంబం కూడా కాదు, నేను, నా ఆనందము, నా ఆనందానికి సంబంధించిన మొత్తం వ్యవహారము, నేను పొందడము, దీనికి సంబంధించిన వ్యవహారం. ఈ దశకి వ్యక్తిని ఎవరు లాక్కొచ్చారు? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నదంతా కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న ఒక జీవిత పరంపర మీరు చెప్తున్నది.
నేను కొన్ని వందల సంవత్సరాలుగా చెప్పట్లేదు. కొన్ని వేలు అనుకుందాం, ఎప్పటి నుంచో. ఏ పూట ఒక్క రోజులో మనిషి మానసిక స్థితిలో ఇంత మార్పు రాదు. దీంట్లో గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మనుషుల ఆలోచన మారిన మాట వాస్తవం. చాలా మార్పులు వచ్చినాయి. మీలాంటి వాళ్ళు సమాజంలో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఎంతమందిని అంటే ఇంత అని లెక్క చెప్పలేము, కానీ మీరు చెప్తే వినేవాళ్ళు, మీలాంటి వాళ్ళు చెప్తే వినేవాళ్ళు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. చదువుకున్న వాళ్ళలో ఆ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. హక్కులు అన్నప్పుడు మహిళలకే హక్కులు ఉంటాయని చెప్పడం ఏకపక్షంగా, లేకపోతే కనుక ఒక పొరపాటు జరిగినప్పుడు మహిళలనే వెనుకొచ్చుకొని రావడం, ఇవి సమాజం పట్ల ఏ ప్రభావాలను చూపిస్తాయి అనుకుంటారు? ఒకటి, మహిళలకే హక్కులు ఉంటాయని ఎవరు చెప్పలేదు, అసలు ఎప్పుడు చెప్పరు కూడా. మహిళల హక్కులు మనుషుల హక్కులే అని చెప్తున్నాం. మనుషులందరికీ హక్కులు ఉంటాయి, మనుషులందరికీ హక్కులు ఉండాలి. మగాళ్ళందరూ మీరు మీసాలు తిప్పుకొని కాలర్లు ఎగిరేసుకొని తిరగక్కర్లేదు, మీకు అందరికీ సమాన హక్కులు ఏం లేవు. మీరు బానిసత్వంలో, మీరు వివక్షతలో, మీరు భేదభావాల్లో కొట్టు చేస్తున్నారు. మీ మీద ఉండే ఆధిపత్యాలను మీరు ఆమోదిస్తున్నారు. రెండో పక్కన మీ కుటుంబాల్లో ఉండే ఆడవాళ్ళ పట్ల ఒక మగవాడిగా మీ అహంకారాన్ని చూపిస్తున్నారు. కాబట్టి ఇది మానేసేయండి. మానేసి కనీసపక్షంగా ఆడవాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా మీరు మనుషులైతే మీకు మీతో పాటు సమానమైన హక్కులు ఉంటాయని అంగీకరించండి అంటున్నాం. సమస్య ఎక్కడొస్తుంది ఈ వాదన పట్ల ఉండే వాళ్ళకంటే? ఒకటి, స్త్రీలని మేము మనుషులుగా గుర్తించి సమాన హక్కులు ఆమోదించాం. ఇవ్వడం ఇవ్వబడం నీ చేతుల్లో లేదు, ఆమోదించాం. రెండోది ఏంటి, అసలు మహిళల హక్కుల గురించి మాట్లాడితే అదేదో మగవాడి హక్కులకు విరుద్ధం అన్నట్టు అసలు ఈ వాదన ఏమిటి నాకు అర్థం కాదు. ఈ వాదన ఎట్లాంటి వాదన అంటే, ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే పెద్దవాళ్ళందరికీ నష్టం కలుగుతుంది అన్న వాదన లాంటిది. నీ హక్కులు నీకు జనరల్ కేటగిరీలో ఉన్నాయి నాయన, నీ హక్కులకి ఏం భంగం కలగల. వీళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారు, ఎందుకంటే చాలా కాలం పాటు వీళ్ళు హక్కులు లేకుండా బతికారు కాబట్టి. ఆడవాళ్ళ విషయంలో కూడా అదే. మాకు హక్కులు కావాలని వాదించే అణగారిన తరగతులకు చెందిన వాళ్ళు కూడా మగవాళ్ళకి, అంటే అణగారిన వర్గాల్లో కానీ ఏ వర్గాల్లో కానీ హక్కులు అంటే మగవాళ్ళకి సంబంధించినవి మాత్రమేనా? అది కూడా మాట్లాడాలి కదా. హక్కుల కార్యకర్తలుగా మాట్లాడే వాళ్ళలో, మేము అణగారిన వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళల్లో మేము కూడా అడగాలిగా. మరి మీరు మీ కుటుంబాల్లో అణచివేయబడిన స్త్రీలు, లేకపోతే మీ కులం వల్లనో, మీ సామాజిక వర్గం వల్లనో, మీ అల్పసంఖ్యాకత్వం వల్లనో అణచివేయబడిన స్త్రీలకి మీ నాయకత్వాల్లో మీరు ఇస్తున్న ప్రాతినిధ్యం ఎంత అని వాళ్ళని కూడా మేము అడగాలిగా. అది అడిగితే మాత్రం ద్రోహం అవుతుందా? ఏం ఆర్గ్యుమెంట్ అండి ఇది? ఒక్కటి, అణచివేయబడిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దాని స్వభావం ఏదైనప్పటికీ సామాజిక ఆర్థిక అణచివేతలు అనుభవిస్తున్న వాళ్ళందరూ మీరు కుమ్మడిగా మీ హక్కుల గురించి నిలబడితేనే వస్తాయి.